ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్. ఏదైనా ప్రధాన సంఖ్యకు భాజనీయత సూత్రము కనుక్కోవడం ఎలా? ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్. ఇది జనరల్గా మీకు రెగ్యులర్ లోకల్ టెక్స్ట్ బుక్లో లోకల్ టీచర్స్ చాలామంది ఇది చెప్పరు. ప్రైమ్ నంబర్ చెప్పేది ఏంటంటే కొన్ని నంబర్లకే చెప్తారు. 7, 11, 13, దాని తర్వాత జనరల్గా 17, 19 వాటికి చెప్పరు. మనము ఏ ప్రధాన సంఖ్యకైనా భాజనీయత సూత్రము కనుక్కుందాం. దీన్ని ఫేమస్గా గూగుల్లో ఏమంటామంటే థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ అని అంటాం. థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్. థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్. దాన్ని నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ వేసుకొని చెప్తాను. దాని తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రైమ్ నంబర్ ఏదైనా ప్రధాన సంఖ్యకు భాజనీయత సూత్రము కనుక్కోవడం ఎలా? ఆ కాన్సెప్ట్ని ఏమంటాము? థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్. సపోజ్గా నాకు ఏబి అనే ఒక 2 డిజిట్ ప్రైమ్ నంబర్ ఉంది. ఏబి అనే ఒక 2 అంకెల సంఖ్య ఉంది. దీని యొక్క భాజనీయత సూత్రము ఎలా కనుక్కోవాలి? ఏబి అనే ఒక 2 డిజిట్ ప్రైమ్ నంబర్ ఉంది. ఏబి అనే ఒక 2 డిజిట్ ప్రైమ్ నంబర్ ఉన్నది. 2 డిజిట్ జనరల్గా ఎంఎస్సి మ్యాథ్స్ వాళ్ళు చెప్పేటప్పుడు మనము 3 డిజిట్ 4 డిజిట్ చూస్తాము. ఇప్పుడు మనము ఆ ఏబి 2 డిజిట్ ప్రధాన సంఖ్య భాజనీయత సూత్రం అర్థమవుతే మీరు ఏ నంబర్కైనా భాజనీయత సూత్రం కనుక్కోవచ్చు. ఏబి ఇట్ ఈజ్ ఏ 2 డిజిట్ ప్రైమ్ నంబర్. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏముంది? 29, 39 ఉంది. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 29 అనే ఒక ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం ఎలాగా? థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ ఏమంటుందంటే ఏబి అనేది ఒక 2 అంకెల సంఖ్య. దీన్ని మీరు ఇలా కనుక రాయగలిగితే బి ఇంటూ K1 ప్లస్ ఆర్ మైనస్ ఏ. బి ఇంటూ K1 ప్లస్ ఆర్ మైనస్ ఏ. ఐదర్ మీకు 0 వచ్చినా మళ్ళీ ఆ 2 అంకెల సంఖ్య వచ్చినా K1 అనేది సహజ సంఖ్య. K1 వాల్యూ కనుక మనము కనుక్కోగలిగితే ఈ ఏబి యొక్క ప్రధాన సంఖ్యను దాని యొక్క భాజనీయత సూత్రాన్ని మనం కనుక్కోవచ్చు. దాన్నే థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ అని అంటాం. థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ అని అంటే ఇక్కడ K1 వాల్యూ కనుక్కోవడం. K1 వాల్యూ కనుక్కోవడం. ఒక 2 నిమిషాలు 3-4 ప్రధాన సంఖ్యలు రాస్తూ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తే ఒక 2 నిమిషాల తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఇది 29. ఇది 29ని 9 అనే అంకెను ఏ సహజ సంఖ్యతోటి లబ్ధం చేసి యాడ్ చేస్తే నాకు సేమ్ నంబర్ అయినా రావచ్చు ఆర్ 0 అయినా రావచ్చు. 9ని 1 తోటి చేస్తే 9 1ల 9, 9 ప్లస్ 2 11, నాకు సేమ్ నంబర్ రావట్లేదు. 9 2ల 18, 18 ప్లస్ 2 20, సేమ్ నంబర్ రావట్లేదు. 9 3ల 27, 9 3ల 27 ప్లస్ 2 నాకు సేమ్ నంబర్ వస్తుంది. అంటే ఇక్కడ K1 వాల్యూ ఎంత సార్? K1 వాల్యూ ఏంటి? 3. K1 వాల్యూ ఏంటి సార్? 3. K1 వాల్యూ 3. సార్ ఈ K1 వల్ల మనకేం ఉపయోగం సార్? సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 3364 అనే నంబర్ ఉంది. మనకు తెలంగాణ ఎస్ఐలో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అది 29 తోటి భాగింపబడుతుందో లేదో చూడాలి. 3364 అనే నంబర్ 29 తోటి మామూలు డివిజన్ చేయకూడదు సార్. అది చేస్తే మీకు ఎక్కువ టైం పడుతుంది. 3364 ఇది 29 తోటి భాగింపబడుతుందో లేదో చూడాలి. 9ని ఏ నంబర్ తోటి లబ్ధం చేశాను? 3 తోటి లబ్ధం చేశాను. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రండి. 3364 ఫస్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ని దేంతోటి లబ్ధం చేశాను? 3 తోటి. యూనిట్ డిజిట్ తీసుకోండి 4, 3 తోటి లబ్ధం చెయ్యండి. 4 3ల 12, 12ని మిగతా నంబర్కి యాడ్ చెయ్యండి. 336 ప్లస్ 12 348. మళ్ళీ ఆ యూనిట్ డిజిట్ని దేంతోటి లబ్ధం చేశాను? 3 తోటి లబ్ధం చేశాను. 8 3ల 24,
మిగతా నెంబర్కి యాడ్ చేయండి 58. 29 రెండ్ల 58 అంటే ఇది 29 తోటి భాగాహారింపబడుతుంది. అంటే 29 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? యూనిట్ డిజిట్ తీసుకోండి, యూనిట్ అంకె తీసుకోండి, 3 తోటి లబ్ధం చేయండి, మిగతా సంఖ్యకు జోడించండి. అది 4 డిజిట్ ఉంటే 3 డిజిట్ చేయండి, 3 డిజిట్ ఉంటే 2 డిజిట్ చేయండి, 2 డిజిట్ ఉంటే 1 డిజిట్ చెయ్యండి. ఆర్ యు ఆల్ విత్ మీ? 29 యొక్క భాజనీయత సూత్రము ఎవరైనా అడిగితే ఏమంటారు సార్? 3b + a అని అంటారు. 3b + a అని రాయండి. 3b + a అంటే ఏంటి? 3 9s are 27. 27 + 2. 27 + 2 ఎంత? 29. జస్ట్ మీరు వినాలి సార్, అంతే, మిగతాది నేను చూసుకుంటాను. రైట్? 3 9s are 27 + 2. 29 అనే ఒక ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం ఏంటి అని అంటే యూనిట్ డిజిట్ తీసుకోండి, 3 తోటి లబ్ధం చేయండి, మిగతా సంఖ్యకు అది కూడండి. ఇది 29. సపోజ్గా 19 అనే నెక్స్ట్ నంబర్ ఉన్నది. ఒక 2 3 4 ప్రధాన సంఖ్యలు వేస్తే ఆటోమేటికల్గా మీరే ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం మీరే కనుక్కుంటారు. 19 కాన్సెప్ట్ ఏంటి సార్? యూనిట్ డిజిట్ తీసుకోవాలి, ఆ యూనిట్ డిజిట్ని ఒక సహజ సంఖ్యతోటి లబ్ధం చెయ్యాలి, మిగతా సంఖ్యతోటి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా నాకు సేమ్ నంబర్ రావాలి. 9 1s are 9. 9 + 1 చేస్తే 10 వస్తుంది, కాదు. 9 2s are 18. 18 + 1 ఎంత? 19. మళ్ళీ అదే నంబర్ వచ్చింది. అంటే ఇక్కడ K1 వాల్యూ 19 ఈజ్ 9 × 2 + 1. మళ్ళీ అదే నంబర్ వచ్చింది 19. అంటే ఇక్కడ K1 వాల్యూ ఎంత సార్? ఇక్కడ 2. K1 వాల్యూ ఎంత? 2. K1 వాల్యూ ఎంత? 2. అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎప్పుడైతే మనకు K1 వాల్యూ 2 వచ్చిందో 19 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? యూనిట్ డిజిట్ తీసుకోండి, 2 తోటి లబ్ధం చెయ్యండి, మిగతా సంఖ్యను యాడ్ చెయ్యండి. ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 3249 ఈ నంబర్ 19 తోటి డివైడ్ అవుతుందా లేదా చూడాలి. 3249 ఈ నంబర్ 19 తోటి డివైడ్ అవుతుందా లేదా చూడాలి. 3249 కాన్సెప్ట్ ఏంటి సార్? యూనిట్ డిజిట్ తీసుకోవాలి, K1 వాల్యూ ఎంత? ఇంటూ 2. 9 2s are ఎంత? 18. మిగతా నంబర్కి యాడ్ చేయండి. 324 + 18 342. యూనిట్ డిజిట్ తీసుకోండి, మళ్ళీ 2 తోటి లబ్ధం చేయండి. 34 + 4 38. 38 19 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నంబర్ కూడా 19 తోటి డివైడ్ అవుతుంది. ఈ నంబర్ కూడా 19 తోటి డివైడ్ అవుతుంది. 29 19 ఈ 2 నంబర్ల భాజనీయత సూత్రాలు అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. మనము నెక్స్ట్ స్లైడ్లో అనేకమైన ప్రధాన సంఖ్యలను ఒకేసారి రాసుకుంటూ వెళ్తాను. జస్ట్ సిన్సియర్ అండ్ సీరియస్గా క్లాస్ విని అర్థం చేసుకుంటూ నోట్స్లో రాసుకోండి. మీరు ప్రాబబ్లీ రైట్ క్లాస్ తర్వాత మిమ్మల్ని ఒక మెట్టు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తాను. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై సార్, ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. మీకు ఏ టెక్స్ట్ బుక్లోనూ కాన్సెప్ట్ దొరకనిది మీకు మొన్న తెలంగాణ ఈ సండే రోజు జరిగిన తెలంగాణ ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఒక సంఖ్య ఇచ్చాడు. ఆ సంఖ్య ఈ కింద ఆన్సర్లో ఏ ఆప్షన్ తోటి డివైడ్ అవుతుందంటే చాలామంది టీచర్లు దీంతో 17 తోటి డివైడ్ చేయండి. తెలంగాణ ఎస్ఐ ఎవరైనా రాసుంటే ఆ క్వశ్చన్ నంబర్ కూడా మీరు మెన్షన్ చేయగలుగుతారు. ఆ క్వశ్చన్ ఒకటి 5 డిజిట్ నంబర్ ఉంది, 7 11 13 17 19 ఏది డివైడ్ అవుతుందంటే మామూలు డివిజన్ చేయండి అన్నారు. అది కాదు సార్, రైట్, అది కాదు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 9ని ఏ సహజ సంఖ్యతోటి లబ్ధం చేసి మిగతా సంఖ్య కూడితే 29 వస్తుంది. 9 3 27, 9 1 9. అది ఒక్కొక్కసారి 0 రావచ్చు. అందుకే ప్రైమ్ నంబర్ భాజనీయత సూత్రం అనేది మ్యాథమెటికల్ డొమైన్లో అన్డిసైడబుల్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లంని అన్డిసైడబుల్ ప్రాబ్లం
అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అనేకమైన పద్ధతులు ఉండొచ్చు, ఆర్ ఏ పద్ధతి యూజ్ చేసినా ఆన్సర్ రాకపోవచ్చు. ఇఫ్ దేర్ ఈజ్ నో వే టు సాల్వ్ ఏ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఏ పద్ధతి కూడా, సపోజ్గా ఆకాశంలో చుక్కలెన్ని, 1 2 మధ్యలో ఎన్ని నంబర్స్ ఉన్నాయి, న్యాచురల్ నంబర్స్ అనలేదు నేను, 1 2 మధ్యలో ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ఒక స్ట్రైట్ లైన్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, రైట్? ఒక కాన్సెప్ట్ ద్వారా మనం చేయలేము. దానికి ఒక హయ్యర్ ఆర్డర్ అలెఫ్ 0 అలెఫ్ 1 అని చెప్పి మ్యాథమెటికల్లో కొంచెం లెవెల్ 3 కాన్సెప్ట్, అది కార్డినాలిటీ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. ఇక్కడ అందరికీ ఇది క్లియర్ అయిపోయింది కదా సార్? నేను మీరే క్లాసులో భాజనీయత సూత్రాలు క్రియేట్ చేసే, రైట్? నౌ ఇక్కడ చూద్దాం సార్ ఇంకో కాన్సెప్ట్. ఇదందరికీ అర్థమవుతే అసలు ప్రధాన సంఖ్య బేసిక్స్ చెప్పకుండా ప్రాబ్లంలు సాల్వ్ చేస్తే ఇబ్బంది పడేది మీరే సార్. ఇది ప్రైమ్ నంబర్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రైమ్ నంబర్ రాస్తున్నాను, రైట్ హ్యాండ్ సైడ్ దాని యొక్క భాజనీయత సూత్రము రాస్తున్నాను, దాని యొక్క భాజనీయత సూత్రము రాస్తున్నాను. ఒక 5-6 ఎగ్జాంపుల్స్ వేస్తే మీకే అర్థమవుతుంది సార్, మీకే అర్థమవుతుంది. నా ఇక్కడ చూడండి సార్, ఐదర్ మీకు రైట్ సపోజ్గా 11 ఉంది, 1ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే, 1ని ఏ నంబర్ తోటి లబ్ధం చేసి మిగతా సంఖ్యతోటి యాడ్ చేసినా తీసేసినా సేమ్ నంబర్ అయినా రావచ్చు, ఆర్ డిఫరెంట్ నంబర్ అయినా రావచ్చు. 1 into 1 ఈ కాన్సెప్ట్ ఇక్కడ పైన రాస్తున్నాను సార్. ఏబి అని అంటే బి ఇంటూ కే ప్లస్ ఆర్ మైనస్ ఏ. నాకు 0 అయినా రావాలి, ఆర్ ఏబి అయినా రావాలి, 0 అయినా రావాలి, ఆర్ ఏబి అయినా రావాలి. ఏబి ఇంటూ బిఏ, ఇట్ ఈజ్ బి ఇంటూ కే1 ప్లస్ ఆర్ మైనస్ ఏ. 0 అయినా రావాలి, బి అయినా రావాలి. అంటే ఇక్కడ క్వశ్చన్ కాన్సెప్ట్ చూస్తే 1 into 1 -1 0, అంటే ఇది 1 అవుతే ఇది ఏబి కనుక అవుతే దీని డివిజిబిలిటీ రూల్ ఏంటి సార్? బి మైనస్ ఏ. బి మైనస్ ఏ, బి మైనస్ ఏ ఎందుకు వచ్చింది? బి ఇంటూ 1 మైనస్ ఏ, బి ఇంటూ 1 మైనస్ ఏ ఎందుకు వచ్చింది? 1 into 1 -1. నాకు 0 అయినా రావాలి, లేకపోతే ఆ నంబర్ అయినా రావాలి. సపోజ్గా నెక్స్ట్ ప్రైమ్ నంబర్ 13. 3ని ఏ సహజ సంఖ్యతోటి మనము లబ్ధం చేసి మిగతా నంబర్ని కూడండి లేకుంటే సబ్ట్రాక్ట్ చేయండి. 3 4ల 12, 12 ప్లస్ 1 ఎంత? 13. అంటే 13 యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? బిని 4 తోటి చేస్తున్నాను, ఇది 4b ప్లస్ ఏ. అందరూ ఉన్నారు కదా సార్? బిని 4b ప్లస్ ఏ. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 13 తరువాత రైట్ 17. ఐదర్ మనకు ప్లస్ చేయొచ్చు లేకపోతే మైనస్ చేయొచ్చు, నంబర్ అయినా రావచ్చు, దాని మల్టిపుల్ అయినా రావచ్చు, ఏబి అయినా రావచ్చు, ఆర్ ఏబి యొక్క మల్టిపుల్ అయినా రావచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒక 5-6 నంబర్లు వేస్తే మీరే ప్రధాన సంఖ్య భాజనీయత సూత్రం మీరే కనుక్కుంటారు. 17, 7 1 7, 7 ప్లస్ 1 8, 8 కాదు, 7 2 14, 14 ప్లస్ 1 17 రావట్లేదు. 7 3 21 ప్లస్ 2 22, 7 4 28 ప్లస్ 1 29, 7 5 35, 35 మైనస్ 1 34. 34 అనేది 17 తోటి డివైడ్ అవుతుంది. అంటే 17 యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? 5b మైనస్ ఏ. 5b మైనస్ ఏ ఎందుకు సార్ 5b మైనస్ ఏ వచ్చింది? 5 7ల 35, 35 నుంచి 1 తీసేస్తే 34, 34 అనేది 17 తోటి డివైడ్ అవుతుంది, 17 తోటి డివైడ్ అవుతుంది. 19 అనేది ఒక 2 అంకెల సంఖ్య అనుకుంటే యూనిట్ డిజిట్ 9ని ఏ సహజ సంఖ్యతోటి లబ్ధం చేసి మిగతా నంబర్ని యాడ్ అయినా చేయొచ్చు, సబ్ట్రాక్ట్ అయినా చేయొచ్చు. 0 అయినా రావచ్చు, నంబర్ అయినా కావచ్చు, నంబర్ యొక్క మల్టిపుల్ అయినా కావచ్చు. 9 1 9, 9 ప్లస్ 1 ఎంత? 10 రైట్ కాదు. 9 2 18, 18 ప్లస్ 1 ఎంత? 19.
19 యొక్క రైట్ భాజనీయత సూత్రం ఏంటి సార్? 2b + a. 19 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 2b + a. 19 తరువాత వచ్చే ప్రధాన సంఖ్య 21 అనేది ప్రధాన సంఖ్య కాదు, 23. 23 నేను ab రాసుకుంటే, ab అనే 2 అంకెల సంఖ్యగా రాసుకుంటే 3ని ఏ సహజ సంఖ్యతోటి లబ్ధం చేసి మిగతాది యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా నాకు సేమ్ నంబర్ రావచ్చు, 0 రావచ్చు, ఆర్ దాని యొక్క మల్టిపుల్. 3 7ల 21, 21 + 2 23. 23 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? యూనిట్ డిజిట్ని తీసుకోండి, 7 తోటి లబ్ధం చెయ్యండి, మిగతా సంఖ్యను యాడ్ చేయండి, అలా 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 2 డిజిట్కి వచ్చేటట్టు చెయ్యండి. ఇంకా మీకు చాలా ఈజీ అయిపోతుంది సార్. 29 చెప్పండి సార్. 29 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 9 3ల 27, 27 + 2 ఎంత? 29. 29 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 3b + a. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? అలానే ఇంకొన్ని నంబర్లు వేసుకుంటూ వెళ్దాం. ఇంకొన్ని నెంబర్లు, ఇవన్నీ చెప్పకుండా కొన్ని సెలెక్టెడ్ నంబర్ చెప్తేనే మనకు కష్టము. 31 ఇది ప్రైమ్ నంబర్, ఇది ప్రైమ్ నంబర్, ఇది దాని యొక్క భాజనీయత సూత్రము. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు అనిల్ నాయర్ క్లాసెస్ రైట్ వింటేనే మీకు అర్థమవుతాయి సార్. లేకపోతే మీరేదో లోకల్ టెక్స్ట్ బుక్ చదువుతారు, దాంట్లో ఏదో మెథడ్ ఉంటుంది, అది మీకు కొత్తగా అనిపిస్తుంది. కానీ మీరు నన్ను అడిగితే దీనికి సి ప్రోగ్రామ్ రాసి సింటాక్స్ అనలైజర్ పెట్టి సిమాంటిక్ అనలైజర్ పెట్టి సి కంపైలర్లో టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ చూపెట్టి తక్కువ టైంలో తక్కువ స్పేస్లో అయిపోతుంది అని రాసే సిస్టమ్ ఆర్కిటెక్చర్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నేను. రైట్ 31 1 3s are 3 3 - 3 అంటే ఇది ఏబి కనుక అవుతే దీని ఆన్సర్ ఎంత సార్? 3b - a. 0 అయినా కావచ్చు, లేకపోతే ఏబి అయినా కావచ్చు, లేకపోతే దాని లబ్ధం అయినా కావచ్చు. దాని తర్వాత 37 చెప్పండి సార్. 37 యొక్క భాజనీయత సూత్రం కొన్ని నంబర్లు తీసుకొని చూడండి. 7 2ల 14 + 3 17, 7 5ల 35 కాదు, 7 11ల 77, 77 నుంచి 3 గనక తీసేస్తే 74, 74 అంటే ఇది. సో అంటే దీని భాజనీయత సూత్రం ఏంటి? 11b - a. ఇది 41 అవుతే 1 × 4 - 4. దీని యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 4b - a. దీని యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 4b - a. 43 అలా మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు సార్. కాన్సెప్ట్ మీకు అర్థమవుతే చాలు సార్. 43 అనేది ప్రధాన సంఖ్య. 3ని ఏ నంబర్ తోటి లబ్ధం చేసి 4 యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసిన 3 10ల 30, 30 + 4 34, 3 13ల 39 + 4 43. అంటే ఆన్సర్ ఎంత? 13b + a. ఏ ప్రధాన సంఖ్య అయినా కనుక్కునే కాన్సెప్ట్ అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.